నమస్కారం, వెల్కమ్ టు సర్ష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘరియా. ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో సంకల్ప్ మరియు శాంతినికేతన్ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంకులు. మంత్రి గారు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ నూతన బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్న సిపిఎం మరియు ఎస్డిపిఐ నేతలు. సంజీవనగర్ రామాలయంలో ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వడిబియ్యం కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు. యువతలోని ప్రతిభను వెలికి తీయడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణ అవకాశమని, యువత తాము నైపుణ్యం కలిగిన రంగాల్లో ప్రతిభను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ ప్రగతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని యువతలోని సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వ లక్షణాలను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యువజనోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని తెలిపారు. వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్, నృత్యం, గానం, జానపద కళలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. యువతకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సంప్రదాయ జనపదాలు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి మీలో ఉండే ఎక్స్పర్టైజ్ ని, మీలో ఉండే టాలెంట్ ని ప్రూవ్ చేయడానికి ఒక వేదిక పైన ఒక ఆపర్చునిటీని మీరందరూ కూడా గ్రాబ్ చేసుకున్నారు. సో యూత్ సెలబ్రేషన్స్ చేయడానికి మొట్టమొదటి కారణం మీలో ఉండే టాలెంట్ ని వెలికి తీయాలి. రెండు, వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకునే ఆలోచన మిమ్మల్ని రేకెత్తించాలి. అది చిన్న అవకాశమో పెద్ద అవకాశమో కాదు, కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు అధిగమించి ఉన్నత స్థాయికి చేరాలి అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. మూడవది, ఇప్పుడు ఎంపీ మ్యామ్ చెప్పారు, లీడర్షిప్ క్వాలిటీస్. మన దేశానికి మీరు ఒక పెద్ద రిసోర్స్. యూత్ అన్నది చాలా పెద్ద హ్యూమన్ రిసోర్స్. సో ఎన్నో ఆశలు ఉన్నాయి దేశానికి. మిమ్మల్ని ఏ విధంగా చూడాలి, మీరు దేశాన్ని ముందుకు ఏ విధంగా నడిపిస్తారు, ప్రతి పనిలో కూడా మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతారు అన్న ఆలోచన, ఎంతో ఆశలు దేశం మన యూత్ పైన పెట్టుకుంది. కాబట్టి సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీలో పెంపొందించాలి, సొసైటీని ముందుకు నడిపించాలి అన్న ఆలోచన గురించే యువజనోత్సవాలు మనం ఇక్కడ నిర్వహించుకుంటాం. నాలుగోది ఏంటంటే, స్టూడెంట్స్కి అందరికీ ఒకే రకంగా టాలెంట్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఇన్వాల్వ్ క్వాలిటీస్ ఉంటాయి, కొంతమంది ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది ఇలాంటి వేదికల్లో చూసి నేర్చుకుంటారు. అంటే ఒకరిని చూసి నేర్చుకోవడానికి, అలాగే ఈ రిలేషన్స్ ఏమున్నాయో, పబ్లిక్ రిలేషన్స్ కానీ, మీలో ఉండే పీర్ గ్రూప్ రిలేషన్స్ కానీ, అవి మరింత మెరుగ్గా తయారవడానికి ఈ యువజనోత్సవాలు ఒక వేదిక కావాలి. ఈ సంవత్సరం గడిచిన 15-20 సంవత్సరాల నుంచి యువజన స్థాయి జరిగేది. అప్పుడు కూడా ఎప్పుడైనా కూడా 150 మందికి నుంచి పాల్గొనే వాళ్ళు కాదు. కానీ ఈ సంవత్సరం మీ ఆధ్వర్యంలో దాదాపు 800కి పైబడి విద్యార్థి యువకులు దీంట్లో పాల్గొంటున్నారంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రియల్గా ఈరోజు ఫిరోజ్ గారిని మర్చిపోయింది. వినాయకుడు ఫిరోజ్ గారు కూడా నంద్యాల పట్టణంలో చాలా యువకులకు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో సంకల్ప్ మరియు శాంతినికేతన్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని పాఠశాలల చైర్మన్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా వారు మొమెంటోలు, మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందించి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
శ్రీ సంకల్ప్ మరియు శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ నందు గత 3 monthsగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇలా నిర్వహించినటువంటి ఒలింపియాడ్స్లో దాదాపు ప్రతి ఒలింపియాడ్ టెస్ట్లో 20 నుంచి 25,000 మంది పార్టిసిపేట్ చేసినటువంటి ఒలింపియాడ్ టెస్ట్లో సంకల్ప్ మరియు శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం చాలా గర్వంగా ఉంది. స్కూల్ లైఫ్ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి మా విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఈ ఒలింపియాడ్ కరికులంతో ఎక్కడో కాలేజీలోనో లేకపోతే జేఈఈ, నీట్ ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయో ఆ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని 6th క్లాస్ నుంచే ఈ కాన్సెప్ట్స్ నేర్పించడం, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి డిఫరెంట్ ఎక్స్పోజర్ ఇవ్వడం, హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్కి పిల్లల్ని అలవాటు చేయడం, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్, కాన్సెప్ట్ చెక్ చేసేటువంటి కాంప్లెక్స్ క్వశ్చనీర్స్తో పిల్లల్ని ప్రిపేర్ చేయడం వల్ల అతి తక్కువ కాలంలోనే ఇప్పుడు జరిగినటువంటి 2-3 ఒలింపియాడ్ టెస్ట్లోనే శాంతినికేతన్ మరియు సంకల్ప్ స్కూల్ విద్యార్థుల ఆల్ ఇండియా ర్యాంక్స్ కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి కరికులం ఇయర్స్ టుగెదర్ కొనసాగించడం వల్ల రాబోయే రోజుల్లో 10th క్లాస్ అయిపోయేటప్పటికి ఇంటర్మీడియట్ తర్వాత జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి పర్ఫార్మెన్స్ మా పిల్లలు చూపించగలుగుతారు. వాళ్ళ ఫ్యూచర్కి డెఫినెట్గా ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడతాయి. ఇప్పటి నుంచి అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఈ ఎగ్జామినేషన్స్ ద్వారా పిల్లలు నేర్చుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో చక్కగా ఉపయోగపడుతుంది. సో మా ఇలా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు అకాడమిక్గా మంచి హైట్స్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు నంద్యాల పట్టణం నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ నూతన బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని సిపిఎం నేతలు నరసింహులు, సభ్యులు మరియు ఎస్డిపిఐ నేతలు ఏజాజ్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. 2017వ సంవత్సరంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరిగింది. నేటికి ఈ నూతన బ్రిడ్జి పూర్తి చేసి ప్రారంభించలేకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యమని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. అనేక సార్లు సిపిఎం మరియు రాజకీయ పార్టీ నేతలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నందమూరి నగర్ బ్రిడ్జిని ప్రారంభించాలని వినతులు, ధర్నాలు, నిరసనలు చేపట్టామని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన బ్రిడ్జిని గత వైసీపీ ప్రభుత్వం దాదాపుగా 95% నిర్మాణాన్ని పూర్తి చేశారని, కేవలం 5% నిర్మాణం గావించి ప్రారంభించవచ్చని ఎందుకు ఈ కూటమి నేతలు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. శిథిలావస్థలో ఉన్న పురాతన కుందు నదిపై నిర్మించిన బ్రిడ్జిపై వేలాది మంది ప్రజలు పలుపలున నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. అయితే అనేక సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి ప్రమాద స్థితిలో ఉందని తెలిసినా కూడా నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించడం లేదో తెలియాల్సి ఉందని సిపిఎం నేతలు, ఎస్డిపిఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నూతన బ్రిడ్జిని ప్రారంభించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో ప్రజల నుండి సంతకాల సేకరణ చేపడతామని సిపిఎం నేతలు నరసింహులు హెచ్చరించారు.
జూలై 2017వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ నూతన బ్రిడ్జి దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఈ బ్రిడ్జి పూర్తి కాలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో దాదాపుగా 95% 95% పనులు పూర్తయినా మరియు మన ఇప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వము ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ గారు ఎలక్షన్ల ముందర ఇక్కడ హామీ ఇచ్చారు. మేము వచ్చిన 1 సంవత్సర కాలంలోనే ఈ బ్రిడ్జి పూర్తి చేసి రాకపోకలకు కొత్త బ్రిడ్జి ప్రారంభిస్తామని ఆ రోజు హామీ ఇచ్చి ఎలక్షన్లలో గెలవడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 1.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అంతవరకు ఎక్కడైతే గత ప్రభుత్వం వదిలేసిందో బ్రిడ్జి అక్కడ 1 ఇంచు ఇటుక ఒక బుట్ట కంకర రాళ్ళు కూడా మీరు అక్కడ వేయలేకపోయారు. ఇది మీ యొక్క వైఫల్యానికి నిదర్శనం. కుందు నది మీద ఉన్న నూతన బ్రిడ్జి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో ఎన్నో మెమరాండంలు ప్రభుత్వానికి మరి మీకు ఎమ్మెల్యే గారికి తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొటెస్ట్ కూడా చేశాము, మెమరాండం ఇచ్చాము. మరి ఇక్కడ రాస్తారోకో కూడా నిర్వహించి ఈ బ్రిడ్జి పాత బ్రిడ్జి కూలిపోతుంది, అక్కడ ఏదైనా కూలిపోయి జరగరాని జరిగితే మనుషుల ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ఎస్డిపి ఆధ్వర్యంలో ఎన్నో ప్రొటెస్టులు ధర్నాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరియు కొత్తగా చూస్తే ఇక్కడ ప్రభుత్వం తరపున హెవీ వెహికల్స్ నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు. ఇక్కడ నేను ఎస్డిపి తరపున కూడా ప్రశ్నిస్తున్నాను, ఇలా హెవీ వెహికల్ వెళ్ళకూడదు, దాని మీద కంకర తీయడాలు వీటికన్నా బ్రిడ్జిని పూర్తి చేసి మీదేం పోతుంది, ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? గతంలో కూడా అదే అన్నారు కదా, ఆ ఎమ్మెల్యే గారు పూర్తి చేయలేకపోయారు అని. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? సంవత్సరం కావస్తుంది కదా, మీరు ఒక మినిస్టర్ కదా, మరి ఇప్పుడు కూడా మీతో అది ఎందుకు కావడం లేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ బ్రిడ్జి చాలా డ్యామేజ్ లో ఉంది. దీని మీద హెవీ వెహికల్స్ పోయినా చాలా రిస్క్ గా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనివల్ల. ఎందుకంటే పూర్తి చాలా ఏం అయిపోయింది, లాస్ట్ పూర్తి డౌన్ అయిపోయింది కూడా బ్రిడ్జి. రోడ్డు ఎన్నిసార్లు వేసినా కూడా అంత రోడ్డు డ్యామేజ్ అయిపోతుంది. ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు దీన్ని. స్కూల్ బస్సులు కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, హెవీ వెహికల్స్ పోతున్నాయి, దానివల్ల కొంచెం బ్రిడ్జి కూడా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. ఈ రాకపోకలు ఎక్కువ ఉన్నాయి. ఈ నందమూరి నగర్, వైఎస్ నగర్ ప్రజలు చాలా హౌస్లు ఉండడం వల్ల జనాలు ఎక్కువ రావడం పోవడం జరుగుతుంది. దీనికి అధికారులు ఏదైనా చర్యలు తీసుకొని స్పందించవలసిందిగా కోరుతున్నాము. నందమూరి నగరు, వైఎస్ఆర్ నగర్ పోయే కుందు బ్రిడ్జి నిర్మించడానికి అంటే కొత్తది నిర్మించినది ఓపెన్ చేయడానికి మళ్ళీ మంత్రి గారికి ఏం బాధ అనిపిస్తుందో ఏమో మాకైతే తెలియడం లేదు. గత అనేక రోజుల నుంచి సిపిఎం పార్టీగా ఇతర రాజకీయ పార్టీలుగా కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయండి అని చెప్పి ధర్నా రూపంలో అయితేనేమి, పేపర్ స్టేట్మెంట్ రూపంలో అయితేనేమి తెలియడం జరిగింది. ఇవన్నీ తెలియక కాదు, మంత్రికి అన్ని తెలుసు. ఈ పాత బ్రిడ్జి ఎప్పుడో కాదర్బాద్ నరసింహరావు గారు నిర్మించిన బ్రిడ్జి. అప్పుడు ఆ రోజు పొలాల కోసం, అది ఆ రోజు నందమూరి నగరు, వైఎస్ఆర్ నగర్ ఏర్పాటు కాలేదు, పొలాల కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జిని ఈ రోజుకు దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే ఆ రోజు నిర్మించిన దాతలకు ముందుగా ధన్యవాదాలు చెప్పాలా. అయితే ఈ బ్రిడ్జి నిన్న వచ్చిన వర్షాలకు నీళ్లకు అతలాకుతలైపోయింది, బ్రిడ్జి పరిస్థితి అయిపోయింది. ముందు అధికారులు పర్యవేక్షించినారు, పర్యవేక్షించి చిన్న వెహికల్స్ కు మాత్రం పర్మిషన్ చేయండి, హెవీ వెహికల్స్ కు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పినారు. ఈ రోజు ట్రాఫిక్ సీ గారు నిన్న చూసినాను నంద్యాల టైమ్స్ లో, దాంట్లో హెవీ వెహికల్స్ కు పర్మిషన్ లేదు, స్కూల్ హెవీ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు, చిన్న వెహికల్స్ కే పర్మిషన్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కుందు బ్రిడ్జి సమయం అయిపోయింది, దాని టైం అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు మేము సిపిఎం పార్టీగా ఈరోజు అడుగుతా ఉన్నాము, మంత్రి గారికి కనీసం ఇంకిత జ్ఞానము అయినా ఉండాలా అవి ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయాలని చెప్పి. మంత్రి అనుకుంటే పెద్ద చిన్న విషయం కాదు ఇది, కొత్త బ్రిడ్జి నిర్మించడం. ఆల్రెడీ గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినది అది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పెండింగ్లన్నీ మొత్తము పూర్తి చేసి పడేసింది. మళ్ళీ బ్రిడ్జి రక్షణ కూడా నిర్మించడము, దానికి పైన
లైట్లు వేయడము మట్టి తోలేస్తే అయిపోతుంది. ఆ సమస్య స్థలం సమస్య ఏదైనా ఉందంటే అది కూడా ఏం లేదు, అన్ని క్లియర్ అయిపోయినాయి. మళ్ళీ కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయడానికి మళ్ళీ వీళ్ళకి ఏమి ఆలోచన ఉందో ఏమో మళ్ళా అర్థం కావడం లేదు. వేల మంది ప్రజలు రాకపోకలు జరుగుతున్నాయి. మంత్రి గారు నిజంగా గమనించాలా, ఉదయం పూట సాయంత్రం పూట ఈ రోడ్డు మీద ఉంటే కనుక వేల మంది రాకపోకలు జరుగుతూ ఉంటాయి. పొద్దున 9 నుంచి అంతా కార్మికులు, పనిపోయే వాళ్ళు, షాపులలో పనిచేసే వాళ్ళు వేల మంది ఉదయం పోతారు, సాయంత్రం వస్తూ ఉంటారు. అటువంటి బ్రిడ్జి ఈరోజు పాత మూలన పడిపోతా ఉంటే ఈ బ్రిడ్జిని వదిలిపెట్టి కొత్త బ్రిడ్జి ఈరోజు ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏందో మంత్రి గారు చెప్పాలి. మళ్ళా మంత్రి గారు కానీ మంత్రి గారు తనయుడు కానీ ఒక 30 సార్లు తిరిగింటారు వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్. సిమెంట్ రోడ్ల పూజ కోసము, తర్వాత మొన్న భూమి పూజ కోసము అన్ని సార్లు తిరిగితే ఇదే రోడ్లో పోతున్నారు. గుంతలు మళ్ళీ కనపడడం లేదు. అంటే వాళ్ళు కార్లలో ఉన్నారని మళ్ళీ గుంతలు కనపడుతున్నాయో లేదో మనకు తెలియదు. కింద రోడ్డు మీద పోయే జనాలకు అర్థమవుతా ఉంటది. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని దయచేసి మేము సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాము, కొత్త బ్రిడ్జిని నిర్మిస్తారా లేదా చెప్పాలా. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించడం జరిగింది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని యాదవల్లి కార్తికేయ శర్మ అర్చకత్వంలో నిర్వహించారు. అనంతరం హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదములు అందించారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ప్రదోషకాలంలో శాస్త్ర దీపాలంకరణ సేవ, పరమేశ్వరులకు ఏకవార రుద్రాభిషేకం, జ్వాలాతోరణం ఎంతో ఘనంగా నిర్వహించారు. భగవత్ సేవా సమాజ్ కోదండ రామాలయం శ్రీ సంజీవనగర్ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు అనేక మంది భక్తాదుల చేత విశేషంగా ఆచరింపచేయడం జరుగుతుంది. ముఖ్యంగా త్రిపుర పౌర్ణమి, అంతేకాకుండా శాస్త్రంలో దేవ దీపావళిగా చెప్పినటువంటి కార్తీక పౌర్ణమి దేవతలకు పండగ రోజంట. కాబట్టి దేవతలు కూడా ఈ పండగను స్వర్గాది లోకాల్లో ఆచరించేటువంటి ఒక అద్భుతమైన అత్యుత్తమమైన రోజుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి దేవతలే ఈరోజు పండగ చేసుకుంటే ఇంకా సమస్తమైనటువంటి సనాతన హైందవ ధర్మ అనుయాయులు అంటే సమస్త హిందూ బంధువులంతా కూడా ఈ కార్తీక మాసంలో చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనగానే మనకు 365 ఒత్తులతో పెట్టేటువంటి దీపం అనేటువంటిది మనకు చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే 365 రోజులు సంవత్సరానికి ఉన్నట్లయితే ఆ సంవత్సరంలో ఎప్పుడైనా ఇంట్లో దీపం జరగకపోతే ఆ దోషాలు లేకుండా ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజు ఆ 365 దీపాలు పెట్టినట్లయితే అంత సంవత్సర కాల పుణ్య ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజుగా ఈ రోజును చెప్తారు. కాబట్టి అంత విశిష్టవంతమైనటువంటి రోజున శ్రీ రమా సమేతుడైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలన్నీ కూడా సామూహికంగా అందరితో జరిపించడం అనేటువంటిది అది ఎంతో శ్రేయోదాయకమైనటువంటి అంశం. ముఖ్యంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటుగా సాయంకాలం ఈ రామాలయంలోనే విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. దీపోత్సవం, ముఖ్యంగా కార్తీక దీపోత్సవం అనేటువంటిది పౌర్ణమి రోజున జరుగుతూ ఉంది. ఆ దీపోత్సవం తర్వాత రుద్రాభిషేకాలు అవన్నీ కూడా జరిగి స్వామివారికి అంటే పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజున ఈ సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో జరగబోతుంది. కాబట్టి అందరూ భక్తులు కూడా ఈ కార్యక్రమానికి తప్పక విచ్చేయవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా ఈ రోజున అందరి భక్తులకు శివకేశవ మూర్తి అయినటువంటి హరిహరమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. రమాసమేతుడైనటువంటి సత్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కలగాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లా పన్నె మండలం ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్త్రీలకు ఈవో ఆధ్వర్యంలో వడిబియ్యం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేడు వేకువజామున స్వామివారికి మంగళహారతి, రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. సంతాన ప్రదాత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి స్త్రీలకు ఉచిత వడిబియ్యం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు రావడంతో ముందస్తుగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎవరికి కాదు మీరు చేత పట్టుకొని ఇక్కడ చూడు ఒకసారి లక్ష్మక్క యాభై ఎన్నో వాళ్ళు కొన్ని ఎన్నిక దొరుకుతాయి కొంచెం పంపించడానికి గంట టైం పడుతుంది ఓం శరవణ భవ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎస్ కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా ఈ యొక్క ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శైవ క్షేత్రంలో కార్తీక మాస మహాపౌర్ణమిని పురస్కరించుకొని వేకుజాము అనగా తెల్లవారుజాము 3 గంటలకు స్వామివారికి బ్రహ్మముహూర్తంలో మంగళవాద్యాలతో రుద్రాభిషేకము సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేష పంచామృత అభిషేకం అదేవిధంగా అష్టవిధ మహామంగళహారతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసం అనగా అందరికీ తెలిసినదే, శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసము. ఈ యొక్క కార్తీక మాసంలో ఏ పూజ చేయకపోయినా కూడా కనీసము దీపము వెలిగించినంత మాత్రాన్నే అభిషేకం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో అందరూ కూడా దీపారాధన చేయడం చాలా ప్రాముఖ్యము. అదేవిధంగా మన కొత్తూరు క్షేత్రంలో ఈయనను సంతాన ప్రదాత అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సంతాన ప్రదాత అంటారు. కాబట్టి ఈ యొక్క స్వామివారి సన్నిధిలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వడిబియ్య కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క జాతకంలో నాగదోషం, కుజదోషం, రాహు, కేతు, కాలసర్ప దోషాలు ఉంటే ఈ యొక్క సంతానము కలగకపోవడం జరుగుతుంది. కాబట్టి వీరందరికీ కూడా అధిపతి శ్రీ స్వామివారు. కాబట్టి ఈ యొక్క క్షేత్రంలో వడిబియ్య కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం సుమారుగా చాలా అధిక సంఖ్యలో వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఉపక పాత్రలు వడిబియ్యం పోపించుకొని యథావిధిగా చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థాన ఆధ్వర్యంలో ఈవో గారి యొక్క సహాయ సహకారాలతో భక్తులందరికీ కూడా ఉచిత భోజన వశము. ఈ యొక్క వడిబియ్యం భక్తులకు ఏ యొక్క టికెట్ కూడా అభిషేకం దర్శనాలకు అన్నిటికి కూడా దేవస్థాన ఆధ్వర్యంలో మా యొక్క ప్రధాన అర్చకుల యొక్క ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్నీ కూడా వారికి ఉచిత సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా బాగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఓం శరవణ భవ. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని శైవ వైష్ణవ క్షేత్రాల్లో స్వామి అమ్మవార్లకు ప్రాతకాలం నుండి భక్తులు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు, నోములు, వ్రతాలను నిర్వహించారు. హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేపట్టారు. అలాగే ఆకాశ దీపం, పల్లకి సేవ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానము నంద్యాల. ఇక్కడ కార్తీక మాస సందర్భముగా ఉదయం నుంచి భక్తాదులందరూ కూడా తెల్లవారుజామున 4 నుంచే వినాయకునికి పూజ, తర్వాత శివునికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, తర్వాత భక్తులచే పంచామృత అభిషేకాన్ని ఆచరణ చేయిస్తూ వచ్చాము. తర్వాత అమ్మవారికి అర్చన, వెంకటేశ్వర స్వామికి అర్చన చేస్తూ ఉన్నాం. వచ్చిన భక్తాదులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ తీర్థప్రసాదాలు తీసుకొని తర్వాత అక్కడి నుంచి ఆకాశ దీపాన్ని తర్వాత 365 ఒత్తుల్ని వెలిగిస్తూ ఇచ్చేస్తూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయం సమయం నందు ఆకాశ దీపము, తర్వాత 7 గంటలకు పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి
ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రతి సంవత్సరము ఈ ఆంజనేయ స్వామి దగ్గర నవనందులో 2వ నంది నాగనంది ఉన్నందున ప్రతి భక్తులు దర్శించుకొని పోవాలనే ఆర్తితో అందులో ఈ నంద్యాలకు అందుబాటులో ఉన్న గుడి ఈ 2వ నంది అందుబాటులో ఉన్నది కనుక ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఎన్ని ఏళ్ళ నుంచో తిరుగుతూ దేవుని కృపకు పాత్రులవుతున్నారు. కౌగుంట లక్ష్మయ్య గడ్డగూడ సుబ్బమ్మ గార్ల అన్నదాన సత్రం శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి దేవస్థానమున ఈనాడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు జరపబడుతున్నాయి. అలాగే సాయంకాల జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి ఈ యొక్క సత్యనారాయణ స్వామి కృపాకటాక్షములు అన్ని కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి పౌర్ణమి రోజున కూడా ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు జరపబడతాయి. కావున అందరూ కూడా ఈ వ్రతములన్నీ కూడా చేయించుకొని భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘరియా. ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో సంకల్ప్ మరియు శాంతినికేతన్ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంకులు. మంత్రి గారు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ నూతన బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్న సిపిఎం మరియు ఎస్డిపిఐ నేతలు. సంజీవనగర్ రామాలయంలో ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వడిబియ్యం కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.